నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీతో పాటు వెలుగు సిబ్బందికి స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గానికి సీఎం ఆర్ఎఫ్ ద్వారా సుమారు 50 లక్షల రూపాయల నిధులు విడుదలైనట్లు వెల్లడించారు. మహిళల సాధికారత కోసం వెలుగు సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు అందించడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. 14 నెలలకు ముందు ఒక రాక్షస పాలన జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్సీగా పోటీ చేసే టైంలో ఈ నియోజకవర్గంలో ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా ఆ రాక్షస పాలన ఎదుర్కొని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరం అనేది నిరూపిస్తూ కోట్ల పెట్టుబడితోటి నిన్నే రాయలసీమకి 2200 కోట్ల పెట్టుబడితోటి రాయల్ ఎన్ఫీల్డ్ ఒక 22 క్లస్టర్ల కింద ఈ రాష్ట్రాన్ని విభజించి అనంతపురం ఆటోమొబైల్ హబ్గా, తిరుపతి కాళహస్తి ప్రాంతాన్ని ఎలక్ట్రానిక్స్ హబ్గా, ఇట్లా ప్రతి ఒక్క ప్రాంతాన్ని, వైజాగ్ని ఐటీ హబ్గా, అమరావతిని క్వాంటమ్ వ్యాలీ కింద ప్రపంచానికే దిశానిర్దేశం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రూపొందించుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ 10 లక్షల కోట్ల అప్పు ఉన్నా సరే 1వ తారీఖు పెన్షన్లు ఇస్తూ 1వ తారీఖు ఉద్యోగులకి జీతాలు వేస్తూ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కావలసిన నిధులు తీసుకురావడం కానీ, కొత్త ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడం కానీ, పరిశ్రమలు తీసుకురావడం కానీ, వీటన్నింటిలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. మనకి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. సంక్షేమం ఇవ్వాలంటే మనకి ఆదాయం కావాలి, సంపద కావాలి. కాబట్టి అప్పు చేసి పప్పుకోలాగా గత ప్రభుత్వం చేసినట్లు కాకుండా అటు సంపద పెంచాలి, సంపద పంచాలి అనే నినాదంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారనే సంగతి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మన కార్యకర్తల్లో కూడా పూర్తి స్థాయిలో పనులు కావచ్చు, ఇంకా వివిధ కార్యక్రమాలు చిన్న జరగట్లేదు అనేటటువంటి చిన్న అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. కానీ లోకేష్ గారు ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు, కొంచెం ఓపికతో ముందుకెళ్దాం, ఖచ్చితంగా ఒక్కొక్క సంవత్సరానికి ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా, అండగా ఉండే విధంగా పార్టీ ముందుకెళ్తుందని చెప్పిన సరే ప్రతి కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ గారు తెలియజేస్తూ ఉన్నారు.